ఒకవైపు ఇళ్లలో దొంగతనాలు, మరోవైపు దారి దోపిడీలతో ఏలూరు జిల్లా జనం హడలిపోతున్నారు. శుభకార్యానికో ఏదైనా పని మీదో ఇంటికి తాళం వేసి వెళ్తే ఇక అంతే సంగతులు. తిరిగొచ్చేసరికి ఇంట్లో ఉన్నదంతా ఊడ్చేస్తున్నారు. పోనీ ప్రయాణంలో అయినా సురక్షితంగా ఉంటామా అంటే అది అనుమానమే. ఎక్కడికక్కడ దారి కాచి దోపిడీలకు పాల్పడుతున్నారు కొన్ని ముఠాలు. ఇళ్లలో అయినా రహదారులపైనైనా తేడా లేకుండా దొంగలు రెచ్చిపోతున్నారు. ఏలూరు జిల్లాలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న వరుస చోరీలతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏలూరు రామకోటి ప్రాంగణంలోని రామాలయంలో తాళాలు పగలగొట్టి సీతారాముల విగ్రహానికి అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలను దోచుకుపోయారు దొంగలు. ఈ ప్రాంతంలో 2 రోజుల క్రితం మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు దోచుకుపోయారు చైన్ స్నాచర్లు. ఏలూరు నగరంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. పగలు చైన్ స్నాచింగ్ లో, రాత్రులు తాళాలు వేసి ఉన్న ఇల్లు లేదంటే గుళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. కన్ను మూసి తెరిచేలోపే ఉన్నదంతా ఊడ్చుకుపోతున్నారు. 1 కాదు 2 కాదు, ఇటీవలి కాలంలో 10ల సంఖ్యలో చోరీలు జరిగాయి. దీంతో ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లాలంటే నగరవాసులు హడలిపోయే పరిస్థితి వచ్చింది. ఇటీవల పెళ్లిళ్ల సీజన్లో బయటి ఊళ్లకు వెళ్లిన వారి ఇళ్ల తాళాలు పగలగొట్టి బీర్వాల్లో ఉన్నదంతా ఊడ్చుకుపోయారు దొంగలు. తిరిగి వచ్చి చూసేసరికి ఇల్లు గుల్లైపోవడంతో బాధితులు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. కొద్ది రోజుల క్రితం 2 టౌన్ పరిధిలోని కొత్తపేటలో ఓ ఇంట్లో ప్రవేశించిన దొంగలు ఎలాంటి అలికిడి లేకుండా ఇంట్లో ఉన్న బంగారు వస్తువులు దోచుకుపోయారు. పక్కింటి వారు బయటికి రాకుండా గడియపెట్టి చోరీలకు పాల్పడ్డారు దొంగలు. ఏలూరు శాంతినగర్ 12వ రోడ్డు ఇంట్లో సీసీ కెమెరాల వైర్లు కట్ చేసి ఇంట్లోని 25 కాసుల బంగారు వస్తువులు, 2 కేజీల వెండిని దోచుకుపోయారు. వంగాయగూడెంలోని ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి మహిళ వద్ద నుంచి 3.5 కాసుల బంగారం దోచుకుపోయారు. ఏలూరు సమీపంలోని హౌసింగ్ కాలనీలో ఒక కుటుంబం శుభకార్యం నిమిత్తం విజయవాడ వెళ్లొచ్చేసరికి ఇంట్లో ఉన్న 11 కాసుల బంగారం, 25,000 రూపాయల నగదును దోచుకుపోయారు. ఇవన్నీ గత నెల రోజుల సమయంలో చోటు చేసుకున్న ఘటనలే. ఈ మధ్య ఓ దొంగల ముఠాను అరెస్టు చేశారు పోలీసులు. పగలంతా ఆటో డ్రైవర్లుగా చెలామణి అవుతూ రాత్రైతే హిజ్రాల ముసుగు వేస్తున్నారు దొంగలు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనదారులు టార్గెట్ గా చేసుకుని దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠా ఆట కట్టించారు ఏలూరు పోలీసులు. విజయనగరం నుంచి ఏలూరు జిల్లా వరకు ఈ ముఠా దోపిడీలకు పాల్పడుతోంది. రాజమండ్రికి చెందిన మానపాటి విజయ్ కుమార్, దామిరెడ్డి త్రిమూర్తులు మరికొంతమందితో కలిసి హైవేపై వెళ్తున్న వాహనదారులను టార్గెట్ గా చేసుకుని గత కొన్నేళ్లుగా దోపిడీలకు పాల్పడుతున్నారు. గత నెల 25న దేవరపల్లి మండలం చిన్నాయగూడెంకు చెందిన ఆలూరు శాంతకుమార్ భీమడోలులో ఉన్న భార్య వద్దకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉండగా విజయ్ కుమార్, అతని అనుచరులు టార్చ్ లైట్ వేసి పక్కకు ఆపారు. ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆగిన శాంతకుమార్ పై దాడి చేసి 10,000 నగదు, బంగారు ఉంగరం, సెల్ ఫోన్ను లాక్కున్నారు. బాధితుడిని కాళ్లు చేతులు కట్టేసి పక్కన ఉన్న పొదల్లో పడేసి పారిపోయారు. స్థానికుల సాయంతో అక్కడి నుంచి బయటపడిన బాధితుడు ద్వారకా తిరుమల పోలీసులను ఆశ్రయించారు. నేషనల్ హైవేపై దారి దోపిడీ జరిగిందన్న విషయాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో నిందితులను పట్టుకునే ప్రయత్నం చేశారు. ఈ దర్యాప్తులో అనేక విషయాలు వెలుగు చూశాయి. నిందితులు విజయ్ కుమార్, త్రిమూర్తులు పగలు ఆటో నడుపుతూ రాత్రి సమయాల్లో హిజ్రాల ముసుగులో హైవేలపై టార్చ్ లైట్లు వేస్తూ కొంతమందిని ఆకర్షిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నారని పోలీసులు గుర్తించారు. గత నెల 25న జరిగిన చోరీ కూడా ఇదే తరహాలో జరిగిందని గుర్తించిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా టెక్నికల్ ఎవిడెన్స్ సంపాదించి విజయ్ కుమార్, త్రిమూర్తులను అరెస్టు చేశారు. 2 ఏళ్ల క్రితం మానపాటి విజయ్ కుమార్, అతని స్నేహితుడు వెంకన్న, అతడి భార్య ముంతాజ్ కొంతమందితో కలిసి ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలో చోరీకి పాల్పడ్డారు. ఆగి ఉన్న కారులో ఉంచిన బంగారు నగదును ఎత్తుకెళ్లారు. జగ్గంపేట దగ్గరలోని ఎర్రవరం కొండ వద్ద వ్యక్తిని కొట్టి అతని వద్ద ఉన్న 2 బంగారు ఉంగరాలు లాక్కున్నారు. 3 ఏళ్ల క్రితం సిద్ధాంతం ఇటుకల బట్టి వద్ద రోడ్డు పక్కనే ఒక వ్యక్తి బాగా మద్యం మత్తులో ఉండగా అతనిని కొట్టి అతని చేతికి ఉన్న 3 బంగారపు ఉంగరాలను లాక్కున్నారు. రాజానగరం దాటిన తర్వాత మల్లేపల్లి దగ్గరలోని పామాయిల్ తోట వద్ద చేప పిల్లలు తరలించే వ్యాన్ డ్రైవర్ను కొట్టి అతని మెడలోని బంగారు చైను లాక్కొని పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. రాజమండ్రికి సంబంధించినటువంటి మానుపాటి విజయ్ కుమార్, అతని అనుచరులతోటి ఈ విధంగా హైవేల పైన ఒక టార్చ్ లైట్ తీసుకొచ్చేసి టార్చ్ లైట్ కొడతారు. ఎవరో ఒక వెళ్తుంటే ఇదే విధంగా 25వ తారీఖు నాడు ఈ దేవరపల్లి మండలం చెందినటువంటి శాంతకుమార్ అనే అతను తన భార్య దగ్గరికి వెళ్తూ ఉండగా ఈ టార్చ్ లైట్ కొట్టేతలకి అతను ఆగాడు. దాంతో ఆగి ఎవరా అని దగ్గరికి వెళ్ళంగానే వీళ్ళు వెంటనే అటాక్ చేసి అతని జేబులో ఉన్నటువంటి సుమారు 10,000 రూపాయల డబ్బులు, ఒక ఉంగరం అది కూడా లాక్కోవడం జరిగింది. కొట్టి పంపడంతో తర్వాత అతను వచ్చి మర్నాడు పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది.
విజయ్ కుమార్ త్రిమూర్తుల నుంచి 31 గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు 5,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగలు రోజుకు అవతారంలో దోపిడీలకు పాల్పడుతున్నారని, అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు దొంగలను అరెస్టు చేస్తూ పెద్ద మొత్తంలో నగదు, బంగారం రికవరీ చేస్తున్నా ప్రతిరోజు ఏదో ఓ మూల దోపిడీలు జరుగుతూనే ఉంటున్నాయి. ఇంట్లో నగదు ఉంచితే దొంగల భయం, బ్యాంకు ఖాతాలో వేస్తే సైబర్ క్రిమినల్స్ కన్ను ఎక్కడ వాటిపై పడుతుందోననే మరో భయం ప్రజలను వెంటాడుతూనే ఉంటుంది. ఇటీవల వరుసగా చోటు చేసుకుంటున్న దొంగతనాలు, ఆన్లైన్ మోసాలతో ప్రజలకు డబ్బు ఏ రకంగా దాచిపెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడుతోంది.